నిజం నిప్పు లాంటిది, నిఖార్సైనది, దాచేస్తే దాగదు సత్యం. అబద్ధం ఎన్ని వెర్రి వేషాలేసినా ఆఖరికి గెలిచేది నిజమే. అప్పుల విషయంలో రేవంత్ సర్కారు చెప్పినవన్నీ శుద్ధ తప్పులేనని తేలిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలకు మించిన అప్పులు చేసిందంటూ రేవంత్ సర్కారు క్రియేట్ చేసిన కుట్రపూరిత కాంట్రవర్సీని కేంద్రం కొట్టిపారేసింది. రేవంత్ సర్కారు వీళ్ళేకి లెక్కలు కాకి అరుపులేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం చేసిన అప్పుల మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రేవంత్ గ్యాంగ్ పరిగట్టుకుని చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టింది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు ఏకమై ఎన్నెన్ని అబద్ధాలు చెప్పాయి. తెలంగాణ అప్పుల కుప్పైందని, రాష్ట్రం దివాళా తీసిందని తెగ గుండెలు బాదుకున్నాడు రేవంత్. లంకెబిందెల కోసం వస్తే ఖాళీ కుండలు కనిపించాయని సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి బురద రాజకీయం చేశాడు. నోటికెన్నొస్తే అన్ని అబద్ధాలు అలవోకగా చెప్పిపారేశాడు. జనాన్ని మభ్యపెట్టాడు. లేని లెక్కలన్నీ వల్లెవేశాడు. చేయని అప్పుల్ను చేసినట్టుగా చిత్రీకరించారు. ఆఖరికి పవిత్రమైన అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పారు. చివరికి ఏం జరిగింది? కాంగ్రెస్ అబద్ధాల పుట్ట భళ్లున బద్దలైంది. కేంద్రమిచ్చిన సమాధానంతో కాంగ్రెస్ అసత్యాల కోటలు కూకటి వేళ్లతో కుప్పకూలాయి. కేసీఆర్ పాలనలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని కాంగ్రెస్, బీజేపీ ఫాల్స్ ప్రాపగాండా చేశాయి. కానీ గత సర్కార్ చేసిన అప్పు కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే. ఈ విషయం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. 2024 మార్చి 31 నాటికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 3,50,520.39 కోట్ల రూపాయలు మాత్రమే. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా తీసుకున్నది 3,17,545.68 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుండి పుచ్చుకున్న రుణాలు 18,057.16 కోట్ల రూపాయలు. ఇక స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి పొందిన రుణాలు 13,194.39 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సహా వేస్ అండ్ మీన్స్ కింద సమకూర్చుకున్న అప్పులు 999.62 కోట్ల రూపాయలు. స్పెషల్ సెక్యూరిటీస్ లోన్లు 4,723.16 కోట్లే. 2023-24 నాటికి తెలంగాణ అప్పులు 3,50,520.39 కోట్లు కాగా, ఆస్తులు 4,15,099.69 కోట్లు. 2018 నుంచి 2023 వరకు తెలంగాణ అప్పుల కంటే ఆస్తులు 50,000 కోట్ల రూపాయలు పెరిగాయి. ఈ వివరాలన్నీ కేంద్రమే పార్లమెంట్లో వెల్లడించింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సుస్పష్టమైన రాతపూర్వక సమాధానమిచ్చారు సెంట్రల్ మినిస్టర్. అది సంగతి. ఇవి అసలు లెక్కలు. ఇప్పుడు అర్థమైందా కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పిందో? గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశాయి కాంగ్రెస్, బీజేపీలు. అదంతా ఒట్టి అబద్ధమని అసెంబ్లీలోనే ఆధారాలతో సహా తిప్పికొట్టింది బీఆర్ఎస్. తాజాగా బీఆర్ఎస్ చెప్పిందే నిజమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్ 5 ఏళ్ల పాలనలో మొత్తం తెలంగాణ అప్పులు 3.5 లక్షల కోట్ల రూపాయలేనని పార్లమెంట్లో తేల్చి చెప్పింది. అంతేకాదు, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆస్తులు భారీగా పెరిగినట్టు కూడా వెల్లడించింది కేంద్రం. ఇకిప్పుడు చెప్పండి, ఎవరు అబద్ధాలాడారో, ఎవరు తప్పుడు ప్రచారాలు చేశారో? అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు తప్పని కేంద్రం పార్లమెంటుకు తెలిపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పు 8 లక్షల కోట్లు కాదు, 3.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఇన్ని రోజులుగా అప్పుల మీద రేవంత్ చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని తేలిపోయిందన్నారు. పార్లమెంట్లో కేంద్రమిచ్చిన సమాధానంతో కాంగ్రెస్ ప్రభుత్వ నాటకాలు బట్టబయలయ్యాయన్నారు. తాము అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తే కాంగ్రెస్ ఆర్థికంగా దివాళా తీయిస్తోందని విమర్శించారు. పిచ్చోడిలా గాయగాయి చేసిన రేవంత్ రెడ్డికి చెంప చెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం తలకు మించిన రుణాలు చేయలేదని స్పష్టం చేశారు కేటీఆర్. తాము అధికారం నుంచి దిగిపోయిన తర్వాత
అంటే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు 3,50,520.39 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా అప్పులు చేయలేదన్నారు. సంక్షేమ పథకాలే కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను ఉపయోగించిందని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేశామని వివరించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రాష్ట్రం శరవేగంగా పురోగమించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సర్కార్ తెలివిగా ఆర్థిక నిర్వహణ చేసిన సంగతి కేంద్రం ఇచ్చిన నివేదికతో క్లియర్గా అందరికీ తెలిసిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు 3,50,520.39 కోట్లు. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ 4,15,099.69 కోట్లుగా ఉందని వివరించారు. అంటే అప్పుల కంటే ఆస్తుల విలువ 64,579 కోట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. గత 6 ఆర్థిక సంవత్సరాలుగా అంటే 2018-19 నుండి 2023-24 వరకు ప్రతి ఏటా తెలంగాణ అప్పుల కంటే ఆస్తుల విలువ 50,000 కోట్ల రూపాయలు పైగా పెరిగిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థతకు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు కేటీఆర్. ఇక పేరు గొప్ప కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయటంలో దూకుడుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆస్తులు పెంచడంలో మాత్రం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే రేవంత్ విపరీతంగా అప్పులు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. 2023 డిసెంబర్ నుంచి అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వివిధ మార్గాల ద్వారా 1.5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ అప్పులు చేశారని తెలిపారు. స్వయంగా సీఎం రేవంతే అసెంబ్లీలో ఈ విషయం అంగీకరించిన సంగతి గుర్తు చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండానే హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వ అనాలోచిత అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రమిచ్చిన గణాంకాలపై ఏం సమాధానం చెబుతాడని కేటీఆర్ ప్రశ్నించారు. నిజాలు తెలుసుకుని నిరాధారమైన ఆరోపణలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పారదర్శకత లేని ఆర్థిక విధానాలను అవలంబిస్తూ అప్పులను ప్రజల మీద మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తమ పరిపాలన గురించి సమీక్షించుకోవాలని హితవు పలికారు కేటీఆర్.